హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. తల్లికి వందనం రెండో విడత డబ్బులను ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు జమ చెయ్యాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులు విద్యా అవసరాలకు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. గతంలో పాఠశాలలు ప్రారంభమైన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపిన ఆర్థిక పరిస్థితులు మరియు నిధుల సమీకరణ ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యం జరిగిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 68 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితాలో పేరున్న వారికి 11 నిబంధనల ప్రకారం లబ్ధి అందే అవకాశం ఉంది. అలాగే పథకం విడుదల తేదీపై వివిధ సమాచారం ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే తేదీనే తుది తేదీగా పరిగణించాలి. జూలై నెల 3వ వారంలో అంటే జూలై 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ విడుదల ప్రక్రియ మరింత ఆలస్యం అయితే జూలై నెలలో చివరి వారంలో కూడా అమలు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ఇదిలా ఉండగా అర్హులైన కుటుంబాలు కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. మొదటగా ఈకేవీసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోవాలి. రెండోది, తల్లి మరియు పిల్లల ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అవసరమైతే బయోమెట్రిక్ అప్డేటు చేయించుకోవాలి. అలాగే ఆధార్కు మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. మూడోది, తల్లి మరియు పిల్లలు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉన్నారో లేదో ధృవీకరించుకోవాలి. ఏమైనా తప్పులుంటే సంబంధిత సచివాలయం లేదా అధికారులను సంప్రదించి సరి చేయించుకోవాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.